కుక్కట్పల్లిలో ముకుంద జ్యువెలర్స్ స్థాపించి కరెక్ట్గా 2 వసంతాలు పూర్తి చేసుకుంది. ఫ్యాక్టరీ అవుట్లెట్ అని మొదటి బ్రాంచ్ని ప్రారంభించినప్పటి నుంచి వారు కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ, సుచిత్ర ఇలా 6 బ్రాంచ్లకు విస్తరించే వరకు సుమన్ టీవీ మరియు ముకుంద జ్యువెలర్స్ కలిసి ప్రయాణించాయి. ఈ ప్రయాణంలో ముకుంద జ్యువెలర్స్, సుమన్ టీవీ ఒక కుటుంబంలా దగ్గరయ్యాయి. ముకుంద జ్యువెలర్స్ స్టార్ట్ చేసి ఇవాళకి 2 years అయింది. March 9th, 2023లో స్టార్ట్ చేసాం. సో ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఒక చిన్న రూమ్లో బార్కోడ్తో స్టార్ట్ అయిన ఈ ముకుంద జ్యువెలర్స్ జర్నీ ఇవాళ ఈ స్టేజ్ వస్తుందని ఎవరు ఊహించలేదు. సో ఒక 30-35 ఎంప్లాయీస్తో స్టార్ట్ అయింది ముకుంద జ్యువెలర్స్. సో ఓన్లీ ఎన్ఆర్ సర్స్ విజన్ అండ్ కృష్ణ సర్స్ హార్డ్ వర్క్తోని ఇవాళ ఇక్కడి వరకు వచ్చినామని నమ్ముతున్నాం. సో ఒకటి చెప్తాను, ఎప్పుడు కష్టపడితే ఏది ఆశించకుండా కష్టపడితే ఫ్రూట్స్ ఇలా వస్తాయని వీళ్ళిద్దరిని చూసి మనం అందరం నేర్చుకోవాలి. సో ఒక లేన్ లోపల మనం ముకుంద జ్యువెలర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కస్టమర్ వస్తే చాలు అనుకున్న రోజు నుంచి ఒక సాటర్డే రోజు చైర్స్ సరిపోక ప్లాస్టిక్ స్టూల్స్ వేసినప్పుడు ఆ రోజే ఈ సక్సెస్ వచ్చిందని అనుకున్నాం. అదొక్క బ్రాంచ్ అయి ఉండొచ్చు కానీ. సో ఎంతో మా స్టాఫ్ తక్కువ ఉండి డైలీ కౌంటింగ్ లేట్ అయ్యి నాకు కుక్కట్పల్లి అంటే చాలా క్లోజ్ నా హార్ట్కి. ఎందుకంటే ఆ జర్నీలో డైలీ మేము 12:30-1 వరకు నైట్ ఉన్నా ఎవ్వరు విసుక్కోకుండా మేమన్నా నెక్స్ట్ డే లేట్ వచ్చేవాళ్ళం. కానీ నెక్స్ట్ డే 10:30కి మళ్ళీ స్టాఫ్ అందరూ వచ్చేవాళ్ళు అదే ఎంతూజియాజంతో. సో డైలీ నైట్ 12:30-1 ఉన్నా ఎంత ఇది ఉన్నా మనకేం ఇంకా సిస్టమ్ లేదు కుక్కట్పల్లి బ్రాంచ్కి. సో ఆ స్టేజ్ నుంచి ఇవాళ ఇంత సిస్టమ్, ఇంత 400 స్టాఫ్తో ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ లాగా ఉంది. సో దీని అందరిలో డెఫినెట్లీ మీడియా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎప్పుడు అడిగినా మాకు బడ్జెట్ ఇష్యూస్ ఉన్నా ఏది ఉన్నా పాపం ప్రతిసారి మేము ఉన్నాం మీకు అని ముకుంద జ్యువెలర్స్కి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా కానివ్వండి, డిజిటల్ మీడియా కానివ్వండి, శాటిలైట్ ఛానల్స్ కానివ్వండి, పేపర్ మీడియా అందరూ చాలా హెల్ప్ చేశారు. సో ఇవాళ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ అందరూ స్టాఫ్కి కూడా నేను ఒకటే చెప్తాను, నేను ఎప్పుడు చెప్తాను 10-12 hours మీరు నించొని కష్టపడతారు అందరూ. మేమన్నా కష్టపడము ఎవరు. 10-12 గంటలు నించొని అదే మినిమం శాలరీ కోసం కష్టపడతారు. మీ ఫ్యామిలీస్ బాగుపడాలంటే మీ పిల్లల్ని చదివించండి. మీ పిల్లలతోనే మీ లైఫ్ అందరిది, మీ అందరి కష్టంకి ప్రతిరూపం వస్తుంది, ప్రతిఫలం వస్తుంది. ఇది ఒక చిన్న సజెషన్, చదువు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ముకుంద జ్యువెలర్స్ ఎప్పుడు మీ పిల్లల భవిష్యత్తుకి ఏమైనా కావాలన్నా హెల్ప్ చేస్తుంది. కానీ ఇవాళ ఈ బోనస్లు కానివ్వండి, చెక్స్ రూపకంగా ఏం అమౌంట్ వచ్చినా మీకు బాగుపడాలని ఇస్తుంది సంస్థ. ప్లీజ్ దీన్ని మిస్యూజ్ చేసుకోకండి. మీకు అది యూజ్ వచ్చి ఫలానా సంస్థలో మేము పనిచేసి మా పిల్లలు పైకొచ్చారు అనే ఒక పేరు మీకు రావాలి. సో అదొక్కటి నేను చాలా కోరుకునేది అదొక్కటే. ముకుంద జ్యువెలర్స్ ఇవాళ మీరు ఎంత శాలరీలు తీసుకున్న ఏది ఉన్నా తిరిగి చూసి ఒక 20 ఏళ్ళ తర్వాత మీ అందరి లైఫ్ అప్గ్రేడ్ అవ్వాలి, మీరు ముందుకు రావాలి. సో ఇదొక్క చిన్న సజెషన్ నా నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మళ్ళీ మనం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్. అందరు గట్టిగా ఒక్కసారి వేసుకోండి. నిజంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో నాకే అర్థం కాలేదు నా జర్నీ. థ్యాంక్స్ నిఖితా మేడం, థ్యాంక్ యూ సో మచ్. నా ఇంటిని ఎత్తుక్కుంటూ మీరు లక్ష్మీదేవిలో అలా వచ్చారనమాట. అప్పటి నుంచి నా జర్నీ అలా సాగిపోతుంది పైకి. నిజంగా నేను మీరందరూ సార్ని వీళ్ళ ఎందులో ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ వీళ్ళ కుటుంబాన్ని నేను చాలా ఆదర్శంగా తీసుకుంటానండి. ఫ్యామిలీ కష్టపడి ఒకే మాట మీద ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి నిలువెత్తిన నిదర్శనం ఈ ఫ్యామిలీ. నాకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అందులో వీళ్ళు ముకుందాలో నేను ఒక ఫ్యామిలీ మెంబర్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణ సార్. ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. మన ముకుంద స్టార్ట్ అయ్యి 9th March 2 years కంప్లీటెడ్ అయింది. మేమిద్దరం స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు ముకుంద ఫ్యామిలీలో 400 మంది ఉన్నారంటే గ్రేట్గా ఫీల్ అవుతుంది. మేమేదో చిన్నగా స్టార్ట్ చేద్దామని
ఒక చిన్నగా కూకట్పల్లిలో స్టార్ట్ చేసినాము. నా వెంబడి ఒక 25 to 30 మెంబర్స్ ఆ రోజు జాయిన్ అయ్యారు. ఆ 30 మెంబర్స్తో స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ 6 బ్రాంచెస్, నెక్స్ట్ 7th బ్రాంచ్ చందానగర్ వస్తున్నది. April 19th 7th బ్రాంచ్ చందానగర్ ఓపెన్ చేయబోతున్నాం. మా కోడలు ఉన్నది డాక్టర్ లిఖిత గారు. తన డాక్టర్ వృత్తిని వదిలేసేసేసి ఇవాళ ముకుందా కోసం నిలబడ్డదంటే అంటే నాకు కోడలని చెప్పుకోవటం లేదు, ఆమె పాత్ర ఎంత ఉంది అంటే ఎంత చెప్పినా తక్కువనే. ఈరోజు ముకుందాన్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళిందంటే తన పాత్ర ఎంత చెప్పినా తక్కువనే. నేను అంటే హానెస్ట్గా చెప్తున్నాను. నేను నా కోడలని చెప్పటం లేదు, నా ఇంట్లో మనిషి అని చెప్పటం లేదు. ఆమె పాత్ర ఎంత ఉందంటే నాకంటే ఎక్కువ ఉన్నది. ఆమె డాక్టర్ 7 ఏళ్ళు చదివిన మామయ్య నా డాక్టర్ వృత్తిని వదిలేయాలని అన్నది. నువ్వు వదిలేయకమ్మా, నీ డాక్టర్ వృత్తిని చేసుకుంటూ నువ్వు బిజినెస్ కూడా చూసుకో, బిజినెస్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తే, సరే మామయ్య మీ మాట కోసం నేను డాక్టర్ వృత్తి చేసుకుంటాను, బిజినెస్లో కూడా వస్తాను. కానీ అలా డాక్టర్ వృత్తిని ఎక్కడో మర్చిపోయింది, టోటల్ బిజినెస్ ఉమెన్గా తయారైంది. నాకు మీడియా అంటే గుర్తొచ్చేది ఫస్ట్ సుమన్ టీవీ, జయ మేడం. ఒక నెలకో 2 నెలలకు వచ్చింది అనుకుంటాం జయ మేడం. మా జర్నీ స్టార్ట్ అయినాక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా వెంబడి రెగ్యులర్గా జర్నీ చేస్తూ రెగ్యులర్గా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు జయ మేడంకు, సుమన్ టీవీ, జయ మేడం. ఏదైనా సంస్థ వృద్ధి చెందాలంటే దాని ఎంప్లాయీస్ని బాగా చూసుకోవాలి. ఎంప్లాయీస్ సంతోషంగా పనిచేస్తేనే ఏ సంస్థ అయినా అభివృద్ధి చెందుతుంది. మరి ముకుందాలో పనిచేస్తున్న 20 మంది ఎంప్లాయీస్కి బైకులు, ఒకరికి కర్వ్ కారు, మరొకరికి MG కారు బోనస్గా ప్రకటించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ముకుందా వారు వారి ఉద్యోగులను ఎంత బాగా చూసుకుంటున్నారు అని. ముకుందా జ్యువెలర్స్ రోజురోజుకి వృద్ధి చెందాలని, మరిన్ని బ్రాంచ్లతో ముందుకు సాగాలని, ఆ ప్రయాణంలో సుమన్ టీవీ మరియు ముకుందా జ్యువెలర్స్ మధ్య ఉన్న బంధం మరింత బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.